సుల్తానాబాద్ పట్టణంలో ఎన్ఆర్ఐ ఈజీఎస్పై మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఐ ఈజీఎస్ పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వము రాద్ధాంతం చేస్తుందని జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి అన్నారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని, మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు గెలుస్తామని అన్నారు. తప్పకుండా బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, సుల్తానాబాద్ పట్టణ మండలానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓసీలో ఉన్న వాళ్ళంతా బీసీలో గెలిచారు. బీసీ నినాదం బాగా అయిపోయింది. 2 సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా ఒకటవుతారు. ఎవడన్నా రెడ్డి రావు ఇంకా దారేపిరిగా రారా నాన్న పోరా అంటే ఉంటాడు. చొక్కబడతారు. పురుషవారి ఆధిపత్యం ఉన్నప్పుడు అగ్రవర్గాలు 420 హామీలు పెట్టి వాళ్ళ ఎంత ఇబ్బంది పెడుతుండో మీరు చూస్తూ ఉన్నారు. తులాం బంగారం పోయింది, పింఛన్ లేదు, 2500 రూపాయలకు ముసలికి ఇస్తారు, అవి లేదు. ఇవాళ ఏ చేసినా 420 హామీలు పెట్టి చీటింగ్ చేసిన ముఖ్యమంత్రిని గద్దెదించడానికి మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్లోని ఖచ్చితంగా మున్సిపల్ పరిధిలోని 15 వాళ్లకు కలిసి 12 వాళ్ళని కైవసం చేసుకుంటాం. వాళ్ళు సంబరాలు పడతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాకు ఎమ్మెల్యే మావాడే ఉన్నాడు, మాకు ఇద్దరు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు, మేమే అధికారంలోకి వస్తాం, తప్పబడ్డా మేమే చైర్మన్ అయిదాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి అంతా అవగాహన ఉంటే మాకు 2 ఎమ్మెల్సీ ఉన్నారు, మాకు 5 సీట్లు వచ్చిన 2 ఎమ్మెల్సీలు మాకు ఉన్నారు, మాకు 6 వచ్చిన 2 మా ఎమ్మెల్సీలు పట్టుకొచ్చాయని మేము ఓటేపించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇక్కడ చెప్తా ఉన్నాం, ఇక్కడ ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఎక్కువైతా ఉన్నాయి, ఎమ్మెల్యే కాంగ్రెస్ దౌర్జన్యాలు ఎక్కువైతా ఉన్నాయి. మేము మొన్న చెప్పినాం, సుల్తానాబాద్ కోర్టు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాం. గతంలో ఎమ్మెల్యే పోయి ఏం చెప్పిండు ఎలక్షన్ ముందు, మేము ఇక్కడ మున్సిపల్ పరిధిలోని ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ని నియమిస్తాం, జిల్లా కోర్టుని ఇక్కడనే పెడతాం. ఇవాళ బాండ్ రాసిచ్చిండు ఏమని, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్లో నేను జిల్లా కోర్టు పెడతాను హామీ ఇచ్చిండు. దొంగ ఉత్తరం రాసిండు, బాండ్ పేపర్ రాసిండు. కనుక ఎమ్మెల్యేనా 420 కేసు పెట్టాలని అంటున్నా. ఎమ్మెల్యే దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడాడు. ఎమ్మెల్యే ఇటువంటి మాట తగదు. ప్రజలకు హామీ ఇచ్చడం కాకుండా అడ్వకేట్లను మోసం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి ఎమ్మెల్యేను బాండు రాసి తప్పిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం కానీ 420 కేసు పెట్టాలి. అక్కడ రేవంత్ రెడ్డి 420 హామీ ఇచ్చిండు, 420 6 గ్యారెంటీ ఇచ్చిండు, అక్కడ కాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఒక్క హామీ ఇచ్చిండు, హైకోర్టు ఇక్కడ జిల్లా కోర్టు పెడుతున్నాడు, పెద్దపల్లి పెట్టకుండా రాఘపూర్ తీసుకుపోతాడు. మా రాఘపూర్ తీసుకుపోతారంటే రాఘపూర్ ఇక్కడ పెద్దపల్లి దిగాలి. పెద్దపల్లి బస్ స్టాండ్ ఉంటుంది, పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంటుంది, పెద్దపల్లి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఉంటుంది, పెద్దపల్లి అసెంబ్లీ హెడ్ క్వార్టర్ ఉంటుంది, పెద్దపల్లిలో గతంలో పెద్దపల్లి సమితి ఉంటుంది, రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఇవన్నీ నాకు కోర్టు తీసుకపోయి పెట్టవలసిన అవసరం ఉన్నది. చుట్టుపక్కల ఎమ్మెల్యేకు బంధువులంతా భూములు కొని, రఘపూర్లో భూములు కొని ఆ డిమాండ్ కావడానికి ఎమ్మెల్యే దీన్ని అందరికీ ప్రోత్సహిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.